9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను కాబట్టి ఇచ్చిన హామీ కాబట్టి మాకు తెలంగాణ 1000 రూపాయలు ఇవ్వండి మనం అడుగుతున్నాము. ఇంకొకటి ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని అడుగుతున్నాము. మన కొత్త రాష్ట్రాలు అమలు చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు చేస్తున్నారు కాబట్టి మేము కూడా అమలు చేయాలని అడుగుతున్నాము. ఇంకే మన జీతంలో సగం పెన్షన్ రిటైర్మెంట్ తర్వాత సగం పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నాము. మళ్ళీ మనం రిటైర్మెంట్ అయిన తర్వాత 5 లక్షలు ఇవ్వమని అడుగుతున్నాము. మనం చేసిన చేసి ఉద్యోగం వదులుకొని వెళ్ళిపోతే మనల్ని ఎవరు తాకుతారు? దానితో మీకు నేను సేవ చేస్తున్నాం కాబట్టి ఉండేందుకు మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత 5 లక్షలు ఇవ్వండి, పక్క రాష్ట్రాల వాళ్ళు ఇస్తున్నారు, నేను కూడా ఇవ్వండి అని అడుగుతున్నాము. ఇంకొకటి ఏంటి, మనకు చీరలు ఇచ్చినాము, చెల్లు ఇచ్చినాము అవన్నీ చెప్తున్నారు. రీఛార్జ్ చేయించినామని ఆ సెల్లులలో మన దగ్గర మనకేం పని చేస్తలేవు. చీరలు పెట్టినాము, దానిలోనే చీరలు పెట్టాము, మనం ఆ సెల్లులను వాడడం లేదు. ఈ చీరలు నాసు రకమైన చీరలు ఇచ్చినారు. ఆ చీరలు మనకి ఏమని అడిగినాము, గవర్నమెంట్ ఏమన్నా మా దగ్గర చీరలు లేవు, మీరు ఇవ్వండి, కట్టుబడి తిరుగుతామని మా మీద చీరల పేరు మీద చెప్పి, సెల్లుల పేరు మీద చెప్పి కాంట్రాలు ఇచ్చి కోర్టులోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వము ఎక్కేస్తుంది డబ్బులల్లా. రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులలో మన పేరు చెప్పుకొని ఎత్తేస్తుంది. ఆ వల్ల కాంట్రాక్టులకు ఈ ప్రభుత్వము ఉన్నందుకు వాళ్ళ హయాంలో వాళ్ళకు వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకొని వాళ్ళు లాభం పొందుతున్నారు. కానీ ఆ చీరల వల్ల, ఆ సెల్లుల వల్ల మనకి ఏమన్నా లాభం ఉందా? మాకు ఆ సెల్లుల వల్ల, ఆ చీరల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మా ఇంటి ఖర్చులకు ఆ చీరలు ఇవ్వలేదు, మాకు మాట్లాడుకోవడానికి ఫోన్లు ఇవ్వలేదు, కనీసం ఆఫీసు వర్క్ చేయడానికి కూడా పనికిరాని ఫోన్లు మాకు ఇచ్చినారు. ఆ ఫోన్లు మేము ఇల్లులోనే పడేస్తున్నాము, మా సెల్లులనే నేను వర్క్ చేసుకుంటున్నాము. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తుంది. 13 రోజులు ఎదిగింది రోడ్ల మీదకి వచ్చి. 13 రోజులైనా ఉడుకులేదు పలుకులేదు సీఎం గారికి. అక్కడ ఇక్కడ పర్యటన చేస్తున్నారు, అడ్డుకుంటున్నా కానీ కూడా కొంచెం కూడా చీమ కూడా ఎక్కువ కావటం లేదు. మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో తెలియదు. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమ్మె మాత్రమే విరమించుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మెను విరమించుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సమ్మెను ఉచితం చేస్తాము. వినూత్నంగా కూడా కొన్ని జిల్లాలలో చేస్తున్నారు. ఈ రాష్ట్ర సీఎం గారికి అది ఇప్పిస్తున్నావో కనిపిస్తున్నావో తెలియడం లేదు. కానీ ఇంత కష్టపడుతున్నారు, ఈ బాధలు పడుతున్నారు.